నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ. కేకే మహేందర్ రెడ్డి నాయకత్వంలో భారీ ర్యాలీగా తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి భారీ విజయం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య వెల్లడి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు. మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి నాయకత్వంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జేటోని ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో జరుగుతున్న బహిరంగ సభకు తంగళ్లపల్లి మండల పట్టభద్రులతో కలిసి భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. జై కాంగ్రెస్. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి ఉట్కూరి నరేందర్ రెడ్డి గారి పక్షాన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభకు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కరీంనగర్లో జరుగుతున్న సభకు పెద్ద ఎత్తున తంగలపల్లి మండలం నుండి పట్టభద్రులతో సహా పార్టీ కార్యకర్తలు మేమందరం తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. దయచేసి పట్టభద్రులు మండలంలో సంబంధించిన వారు విచక్షణ కలిగి విద్యావంతులైన మీరందరూ గత ప్రభుత్వం చేసిన దోపిడీ ఏ విధంగా జరిగిందో, ఏ విధంగా విద్యా వ్యవస్థను, ఈ తెలంగాణ వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేసిరో దాన్ని అనుగుణంగా ఈరోజు ప్రజాపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, అలాగే ఏదైతే పట్టభద్రులకు అండగా నిలబడుతున్న ఈరోజు పోటీ చేస్తున్నటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తనను అత్యధిక మేరతో గెలిపించి మన సమస్యలు మనమే తీర్చుకునే దిశగా, మన పాలన మనమే కొనసాగించుకునే దిశగా ముందడుగు వేయాలని చెప్పి పట్టభద్రులను కోరుకుంటూ ఇది కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనా విధానం, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి, 6 గ్యారంటీలే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా చేగుంట మండల కేంద్ర పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పాలనా విధానం, ఒక్కొక్కటిగా అమలవుతున్న 6 గ్యారంటీలు, ప్రభుత్వం ఏర్పడగానే నిరుద్యోగుల పట్ల కనబరిచిన ప్రభుత్వ చిత్తశుద్ధులే నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఊట్కూరి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని, అందుకు ప్రతి కార్యకర్త పట్టభద్రుల ఇంటి తలుపు తట్టి ప్రభుత్వం భావితరాల కోసం చేస్తున్న కృషిని వారికి వివరించి పోలింగ్ కేంద్రానికి సమయానికి చేరుకొని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, మాజీ ఎంఎంసీ చైర్మన్ రజక ప్రవీణ్ కుమార్, దుబ్బాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుసేన్ ఉద్దీన్, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, మండల యువజన అధ్యక్షులు మోహన్ నాయక్, ఉపాధ్యక్షులు బోయిని శ్రీకాంత్, యువ నాయకులు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సెకండ్ పాయింట్లో బాగా 150 లో కొంచెం స్టార్ట్ అయింది. 290 ఆర్టీసీ వాళ్ళు దుబ్బాక వాళ్ళు చాలా ముందు వస్తున్నారు. అది టర్నింగ్ లో విద్యావేత్త దాదాపు సమాజానికి తెలంగాణ రాష్ట్రం సంవత్సరం 40,000 మంది ప్రొడ్యూస్ చేస్తారు. కేవలం ఒకటే సంవత్సరంలో ఒకటి గవర్నమెంట్ యొక్క సిచ్యువేషన్ మీద ఆలోచన చేసుకోండి. మీరు గ్రాడ్యుయేట్స్ కాబట్టి మీ యొక్క బాధ్యత ఏమిటో ఒక మంచి నాయకులు ఎన్నుకోవాలి. ఎందుకంటే 4 సంవత్సరాలు రాబోయే 4 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. సో ఈ సమస్యలు ప్రజల సమస్యలు తీర్చాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీసుకోవాలంటే గతంలో 10 సంవత్సరాలు మన రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో, రాష్ట్రం ఉన్నప్పుడు ఎదురు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం ఈరోజు నివారణ చేసినట్టు దానికి కారణంలో తెలుసు. ఇంతమంది ఈ 4 జిల్లాల ఉమ్మడి జిల్లాల ఎన్నికలు జరుగుతూ ఉంటే టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి నిలబడి ఒక గ్రాడ్యుయేట్ దొరుకుతుంది కదా. అంటే బీజేపీ వాళ్ళు ఇద్దరు మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఆయన వచ్చింది. ఇది ఒక జీవన మనల్ని సమైక్య రాష్ట్రంలో క్రియేట్ చేసింది. మరి తెలంగాణ రాష్ట్రంలో జీవన ఆలోచన చేయాలి. మళ్ళీ మన సమస్యలు మన గతంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మళ్ళీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికలంటే డబ్బు పడే విషయం మానవ విలువలే కష్టపడి మనం అందరం అనుకున్నాం. అన్న తమ్ముడు కావాలని పిలుచుకుంటాం. రేపు అభివృద్ధి అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరచడం ఖచ్చితంగా ప్రజలు మీ అమూల్యమైన ఓటు నరేంద్ర మోదీ అందరినీ ఓటు అభ్యర్థించడం ఉపాధ్యాయులకి గ్రాడ్యుయేట్స్కి చెప్పేకి సంబంధించినటువంటి అంశం. బీజేపీ వాళ్ళు సంవత్సరాలు 7 కోట్లంటే 10 సంవత్సరాలు ఏడు దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ తారీఖు వచ్చేదని గుర్తు. అదే ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏ తారీఖు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సకల హంగులతో ఏర్పాట్లకు సిద్ధమైంది. జిల్లా ప్రజలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు సైతం ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 25 నుంచి మార్చి 1 వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. క్యూ లైన్లు, షామియానాలు, తాగునీటి వస్తువులు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి మరుసటి రోజు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం పార్కింగ్, ఇతర సదుపాయాలు కల్పించారు. అన్నదానం చేసేందుకు వీలుగా 4 ప్రత్యేక కేంద్రాలు సమకూర్చారు. పటంచెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో బందోబస్తు కల్పిస్తున్నారు. మియాపూర్, రామచంద్రాపురం, సికింద్రాబాద్, మెహదీపట్నం, సంగారెడ్డి, పటంచెరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధం చేసింది. ఆలయం ముందు భాగంలో 30 లక్షలతో ప్రత్యేకంగా కోనేరు ఏర్పాటు చేశారు. అందులో మహాశివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కోనేరును మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోనే అతి పురాతనమైన దేవాలయం ఇది. భృగు మహర్షి చేత స్వయంగా ఇది ప్రతిష్ఠించబడింది. ఈ ఆలయంలో శివరాత్రి సందర్భంగా 5 రోజులు ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించబడతాయి. శివరాత్రి రోజు సుమారు 4 లక్షల మంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారని అంచనా వేయడం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా వచ్చి స్వామివారిని స్వయంగా దర్శనం చేసుకొని తరించవచ్చు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క జాతర ఉత్సవాలలో భాగంగా, బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి భక్తుడు భగవంతుడిని మనసారా నమశివాయ చెబుతూ, హరహర మహాదేవ అని చెబుతూ స్వామివారిని భక్తితో, శ్రద్ధతో ఆ స్వామివారిని దర్శించుకొని ఆ భగవంతుని కృపకు పాత్రుడై ఆ స్వామివారిని కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఆనందపడాలని కోరుతూ ఉన్నాం. శుభం.
జీవితకాలం రాజకీయం చేసేందుకు వనపర్తి నియోజకవర్గం మీ జాగిరు కాదని 40 ఏళ్ల రాజకీయంలో నేడు కొత్త వ్యక్తులకు అవకాశం వస్తే చూసి ఊర్వలేక ఆపసూపాలు పడుతున్నామని గోపాల్పేట మాజీ ఎంపీపీ ప్రభావతి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిపై విరుచుకుపడ్డారు. వనపర్తి పట్టణంలో తరుణి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో గోపాల్పేట మాజీ ఎంపీపీ ప్రభావతి మాట్లాడుతూ శవాలపై చిల్లరేరుకొని తినే సత్యశీలారెడ్డికి రాజకీయ భిక్ష పెట్టానని విమర్శించడంపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనకు తన భర్తకు భగవంతుడి కృపతో రాజకీయ పదవులు లభించాయే తప్ప నీలాంటి వ్యక్తుల వల్ల కాదని, మాలాంటి ఎంతో మంది కష్టపడితేనే నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా పదవులు అనుభవించావే తప్ప పార్టీ కోసం కష్టపడిన వారిని ఏనాడు పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. మరోసారి నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. భగవంతుడు ఇచ్చింది నాకు ఎంపీపీ అన్న చిన్నారెడ్డి గారు మీయలే నాకు భగవంతుడు ఇచ్చింది ఎంపీపీ. ఎందుకంటే సత్యశీలారెడ్డి చేసిన కష్టము ఆ రోజు ఆ మండలంలో జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విపరీతమైన తెలుగుదేశం పార్టీకి అది ఎట్లా ఉందంటే ఒక కంచుకోట అనుకోండి. దాంట్లో యుద్ధం చేయడానికి సత్యశీలారెడ్డి నేను ఒక భార్యగా చెప్తున్నా. ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు నాకు చాలా బాధ కలిగించినాయి. మేము శవాల మీద ఏరుకున్నామా ఏమో చెప్తాడు. శవాల మీద పైసలు ఏరుకుంటా అన్న ఒక ఆడపిల్లని చెప్తున్నా నేను. శవాల మీద పైసలు ఏరుకునే కుటుంబం కాదు నాది. ఈ రోజు నా ఇంటికి నా పొలికపాటు 10 మంది ఎవరు తింటారు. నీ ఎప్పటి తిరిగితే నీకు అయిపోండి చాలా అయిపోండి. కండువలి అని అడిగితే 30 కండువలు ఇచ్చిన సత్యశీలారెడ్డి సరిపోలే నీకు మాటలు పడిగేది రాని నేను దొరకపోయినా నా బట్టలు 50 టోపీలు ఇచ్చినా కదా, 10 టీషర్ట్లు ఇచ్చినా కదా. నీ ఎప్పటి తిరిగి నా పెద్దలు నా తాతలు ఇచ్చిన ఆస్తులు నా భర్త అమ్ముకున్నాడు. మేము కాళ్ళ తిరిగి రాజకీయం చేస్తే లాస్ట్ నేను ఎంపీపీ వరకు నా కాళ్ళ మేము బయట మీద తిరిగినాం. నీకు నా భర్త విలువైన కాలాన్ని పెట్టి పైసలు పెట్టి ఆర్థికంగా కాలం విలువగా అన్ని విధాలా నీకు సేవలు చేసి చాలా చాలా నా కుటుంబం నష్టపోయింది. నువ్వు అన్నావు కదా ఈయన చేయి పెట్టుకొని చెప్పమని. నేను చెప్తున్నా ఒక భార్యగా ఈయన చేయి పెట్టుకొని నా భర్త ఫైనాన్షియల్ గా ఎంత నష్టపోయింది నేను చెప్తున్నా. అది నీ నుంచి పర్టికులర్ గా చిన్నారెడ్డి నుంచి నాకు ఈ సభావేదిక మీద ఈ అవకాశం నువ్వే ఇచ్చినావు నాకు. మళ్ళా ఎప్పుడు చెప్పాలి నా కసిని ఎప్పుడు ఎలా వసుకోవాలనుకున్నా ఇప్పుడు నాకు ఇచ్చినావన్న. ఇప్పుడు నేను నిజంగా నీకు నమస్తే చెప్తున్నా. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినావు. నా భర్త కాలాన్ని పైసలను అన్ని విధాలుగా నాశనం చేసినాం. గోపాల్పేటలో నా భర్త మార్కెట్ యార్డ్ పెడితే ఏది పొలకపాటు తీసుకుపోయినావంటవా? నాకు 100 ఎకరాల పొలాలు ఉన్నాయా? పొలిదాన్ని మట్టించుకుంటే ఆరవోసుకోడికే నా ఊరికి తీసుకోపోనికే నీలాగా భూసాంలం కాము. మాకు వచ్చిన 6-7 ఎకరాలు మా సర్పంచ్ వెళ్ళిపోగానే పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం పెదమేరంగిలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్లు షట్టర్లను విరగ్గొట్టి ఏనుగుల గుంపు రైస్ మిల్లులోనికి చొరబడింది. మిల్లులో భద్రపరిచిన ధాన్యం బియ్యం నిల్వలను చెల్లాచెదురుగా చేస్తున్నాయి గజరాజులు. నెల రోజుల్లో 2 సార్లు ఇదే మిల్లుపై దాడి చేయడంతో సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు లబోదిబోమంటున్నారు. అల్లాళ్ళకి వస్తే మిగతా నేను ఉదయం వస్తే చెప్పాను రా మా వైపునే తీసుకెళ్ళిపోరని కూడా చెప్పాను. ఏ తెచ్చింది అవి బుడత అందరు నిన్న
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని హజరత్ సయ్యద్ షావలి బాబా రెహమతుల్లా అలై ఉర్సు ఉత్సవం మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని జామా మస్జిద్ నుండి సందల్ షరీఫ్, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌక్ మీదుగా దర్గా వరకు ఊరేగింపు తీసి ఫాతే హఖాని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ టెస్కాబు చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మస్జిద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ, మాజీ అధ్యక్షులు మహమ్మద్ సలీం, షేక్ యూసుఫ్, సయ్యద్ సమద్, ఖాదర్, రఫీ, మునీర్, మజీద్, కమిటీ సభ్యులు, పట్టణ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సంగారెడ్డి పటంచెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద పోలీస్ వాహనం బోల్తా పడింది. పోలీస్ వాహనంలో ఉన్న 4 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. టైరు బ్లాస్ట్ కావడంతో వాహనం బోల్తా కొట్టింది. ఈ పోలీస్ వాహనం సైబరాబాద్ కమిషనరేట్ కు చెందింది. సైబరాబాద్ కమిషనరేట్ నుండి సంగారెడ్డి జైలుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటంచెరు 100 పడకల ఏరియా ఆసుపత్రిలో మెటర్నిటీ వార్డులో బాలింతలు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రైవేటు ఆసుపత్రిలో చేరడానికి డబ్బు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఆసుపత్రి అవినీతిమయంగా ఉందని, కాన్పుకు అక్షరాల 7,000 రూపాయలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కాన్కు డబ్బులు అడిగారు. పుట్టిన పిల్లాడిని చూపించి 500 అడిగి తీసుకున్నారు. సెలైన్ బాటిల్ పెడితే 200 తీసుకున్నారు. ఇలా 100 రూపాయలు దోచుకుంటున్నారని బాలింతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం సైతం సరైన సమయానికి ఇవ్వడం లేదని, ఉదయం ఇవ్వాల్సిన టిఫిన్ 11 గంటలకు ఇస్తున్నారని, భోజనంలో పురుగులు ఉండడంతో పాటు అన్నం సరిగా ఉడికి ఉండకుండా ఇస్తున్నారన్నారు. గుడ్లు సైతం మురిగిపోయినవి, నీసు వాసన రావడం ఇస్తున్నారని ఆసుపత్రికి ముందు నిరసన వ్యక్తం చేశారు. బాలింతలకు మద్దతుగా పటంచెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి విచారణ చేపట్టి తగిన చర్యలు చేపడతామని వెల్లడించారు. అమ్మ ధైర్యంగా మీరు ధైర్యంగా ఉన్నన్ని రోజులు ఏ ప్రభుత్వమైనా మారదు. నేను ఏమంటున్నా, మీరు గట్టిగా మాట్లాడుతుంది మీకు భోజనం తక్కువ వస్తలేదని మీరు ఒక అర్ధగంట సేపు ఆపండి, ఎక్కువద్దు. మీకు ఇచ్చేదే మీకు 7 గంటలకు ఇవ్వాలమ్మా. అసలు యాక్చువల్గా ఒక బాల్యంత అన్నం ఇచ్చేది 7 గంటలకు ఇవ్వాలి. 7 గంటలకు పోయి 9 గంటలకు ఇస్తున్నారు. 9 గంటలకు ఇచ్చేది మళ్ళీ మాసిపోయిన అన్నం, పాడైన గుడ్లు ఇస్తున్నాం. కాబట్టి అలాంటిది కాదు. మీరు ఒక్క 15 నిమిషాలు మీరు అందరూ సరిగ్గా ఉంది మేము ఈ అన్నం తినమంటే మీ కాళ్ళ కాడికి ఇస్తుంది.
మేనేజ్మెంట్ లేదమ్మా, ఎక్కడ భయపడద్దు, మేము ఉన్నాం. మీరు ఎక్కడ భయపడదు. మన ధర్మం మనకి డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం. మీ అన్నయ్య ఇప్పటి వరకు ఎంత 7,000 అయినాయి మా గరీబులు మేము మా దగ్గర గరీబులు ఉన్నామని గిడికి వచ్చాము. మాకు వాళ్ళు పాపకి ఇచ్చినప్పుడు 500 తీసుకున్నారు. అమ్మాయికి ఆపరేషన్ చేసి బయటికి చేస్తే వాళ్ళు 500 తీసుకున్నారు. మళ్ళీ కిందికి వెళ్ళి పైకి తెచ్చిన వాళ్ళు బండి దొరుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు 200 తీసుకున్నారు. మళ్ళా ఫస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ 300 తీసుకున్నారు. మళ్ళీ వచ్చిన పోయిన వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. అదే 20-50 తీసుకుంటే కూడా తీసుకోరు. 100 రోజులు కావాలి, 200 కావాలి వాళ్ళకి. आपको जो यहाँ हाई जब से 6-7 रुपये हो गए हमारे. इन्होंने सब जने ऐसे वाले 100-200 के नीचे नहीं ले रहे ऐसे. ఫుడ్ ఏం బాగాలేసలేదన్న, మొత్తం పలుపు వస్తుంది. ఎగ్గు పెట్టమన్నది ఎగ్గు పెట్టట్లేదు. ఎగ్గు మొత్తం పాడొచ్చింది, వచ్చేస్తుంది. కర్రీస్ కూడా ఏం వస్తలేవు మాకు. ఫుడ్లో ఎట్లా మాంతాయి మాకు. 9 రోజులు 10 రోజులు పెట్టేసుకుంటారు. మాకు ఎట్లా తొందరగా అంటే ఇన్ఫెక్షన్స్ అయితేనే మీకు అవి అవుతున్నాయి అంటున్నారు డాక్టర్స్. పిల్లలకు అసలు ఏం యూజ్ చేస్తలేరు మాకు. పాలు కూడా వాసన వచ్చేస్తుంది మొత్తం. నైట్ మొత్తం మాడిపోయింది, తెచ్చింది మొత్తం రైస్ అంతా. కావాలా వద్దా మీకు బాబు గారిని మాట్లాడేస్తున్నారు అసలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ. కేకే మహేందర్ రెడ్డి నాయకత్వంలో భారీ ర్యాలీగా తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి భారీ విజయం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య వెల్లడి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు. మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.